మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ నవంబర్ మాసం చివరి శనివారం ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఎంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడైన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి ఒక క్షణం అందరూ కూడా చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఒకసారి చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూడండి. మిమ్మును హింసించు వారిని దీవించుడి. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన మాటను ఒకసారి మనం గమనిస్తే పౌలు గారు రోమా సంఘంతో ఒక ఉత్తరం రాస్తున్నాడు. రోమా సంఘంలో ఉన్న ప్రజలారా, రోమీలారా, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరెవరు మిమ్మల్ని హింసిస్తున్నారు అని మీరు తలస్తున్నారో, ఎవరెవరి ద్వారా హింసలు పొందుతున్నాం అని మీరు భావిస్తున్నారో, ఎవరెవరి ద్వారా ప్రతిరోజు నాకు హింసేనండి, తెల్లారు లేచిన దగ్గర నుంచి హింసేనండి, ప్రయాణం చేసినా నాకు హింసే, ఇంట్లో ఉన్న హింసే, బయటికి వెళ్ళిన హింసే అని మనం అనుకుంటుంటాం. ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక సమస్య వస్తుందని, ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక ఇబ్బంది వస్తుందని ప్రతిరోజు ఆ హింసను గురించి నలిగిపోతుంటాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరెవరి ద్వారా హింసించబడుతున్నా, ఎవరెవరి ద్వారా బాధించబడుతున్నా, ఎవరెవరి ద్వారా ఇక నేను తట్టుకోలేను అనే పరిస్థితులు కలుగుతున్నా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ కూడికలో. మిమ్మును ఎవరైతే హింసిస్తున్నారో వారి మీదకి వెళ్ళి మీరు యుద్ధం చేయండి అని అనట్లా. మిమ్మును ఎవరైతే హింసిస్తున్నారో వారి మీదకి వెళ్ళి మీరు గొడవ పడండి అని అనట్లా. మిమ్మును ఎవరైతే హింసిస్తున్నారో వారి మీదకి కర్రో కత్తో తీసుకొని వెళ్ళి పోరాడండి అని అనట్లా. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే దూషిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే శపిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో వారిని మీ చెయ్యెత్తి దీవించండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. వారిని దీవించడం ఏంటయ్యా? హింసించేవారిని దీవించడం ఏంటి? బాధించేవారిని దీవించడం ఏంటి? దేవునికి ఏమన్నా మతి లేదా? దేవునికి ఏమన్నా ఆలోచన లేదా? దేవునికి ఏం తెలుసండి మా బాధలు? దేవునికి ఏం తెలుసండి మా కష్టాలు? దేవునికి ఏం తెలుసండి మాకున్నటువంటి ఇబ్బందులు? దేవునికి ఏం తెలుసు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఈ రాత్రి మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఎవరెవరి ద్వారా హింసించబడుతున్నా, ఏ సమస్య ద్వారా హింసించబడుతున్నా, ఏ సమస్య ద్వారా బాధించబడుతున్నా, ఎవరి ద్వారా ఒకళ్ళు బాధించబడుతున్నా, ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మిమ్మును హింసించే వారిని మీరు దీవించండి. ఆమేన్ చెప్పండి. అదే సువార్తల్లో మరొకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్నటువంటి మీ తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించండి. మిమ్మును హింసించే వారి కొరకు, అదే సువార్తల్లో లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనం చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనం త్వరగా చూడండి. మిమ్మును శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఒకసారి ఆమేన్ చెప్పండి. ఇక్కడ చదివిన 3 లేఖన భాగాల్లో ఉన్నటువంటి ప్రతి మాటను మనం గమనిస్తే మూలవాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మిమ్మును హింసించే వారిని దీవించండి. ఈ మాటే మనకు బాధగా ఉండి, ఈ మాట వింటేనే మనకు
నొసళ్ళు వెక్కరించేటట్లుగా ఎన్నో రీతిలో మనకు ఆలోచనలు కలుగుతుంటే మరొక్క మాట దేవుడు అంటున్నాడు, మీ శత్రువులను ప్రేమించండి. ఇదేం బోధండి? దేవుని ఆలోచన ఎలా ఉంటుందా? దేవుని మనస్సు ఎలా ఉంటుందా? దేవుని చెప్పే తలంపులు ఇలా ఉంటాయా అని మనకు కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతూ ఉంటాయి. శత్రువుల్ని ఎవరు ప్రేమిస్తారు? శత్రువుల్ని ఎలా ప్రేమించగలుగుతాం? శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడగలుగుతామా? శత్రువులతో కలిసి కూర్చొని భోజనం చేయగలుగుతామా? శత్రువులతో కలిసి కూర్చొని కనీసం మంచినీళ్ళైనా తాగగలుగుతామా? ఎందుకంటే ఎదుటిగా ఉన్నవాడు శత్రువు. వాడు ఒకవేళ భోజనాల విషయం కలపవచ్చు, తాగే నీళ్ళలో ఏదైనా కలపవచ్చు అనేటువంటి భయం ఉంటుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అక్కడేమన్నాడంటే మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. మరలా లోకాసు వార్తలోకి వెళ్తే ఆయన చెప్పేటువంటి బోధలు, ఆయన చెప్పేటువంటి మాటలు మనకి ఎంతగా ఆశ్చర్యంగా అనిపిస్తాయంటే, మనము ఇలా చేయగలమా? మన వల్ల కాదు. మనం ఇలా జీవించగలమా? మన వల్ల కాదు. ఎలా మరి మనం జీవించాలి? ఎలా మనం బ్రతకాలి? నా పని నేను చేసుకుంటానండి, నా ఇంట్లో నేను ఉంటానండి, నేను తెచ్చుకున్నది నేను తింటానండి, నా బ్రతుకు నేను బ్రతుకుతానండి అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, ఎవరెవరి ద్వారా మీరు హింసించబడుతున్నా, ఏ సమస్య ద్వారా హింసించబడుతున్నా, ఏ ఉపద్రవం ద్వారా హింసించబడుతున్నా మీరు ఏం భయపడక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు, కలవరపడక్కర్లేదు. మిమ్మును హింసించే వారి కొరకు మీరు దీవించడం మొదలుపెట్టండి, మీ శత్రువులను ప్రేమించడం మొదలుపెట్టండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. మీ ప్రార్థన ద్వారా మీ సమస్యలు తల్లకిందులు చేయబడబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. మీ ప్రార్థన ద్వారా మీ శత్రువు మారబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మీ ప్రార్థన ద్వారా మీరు ఎన్నడూ ఊహించని కార్యాలు నా దేవుడు ఈ రాత్రి జరిగించునుగాక. ఆయన ఈ రాత్రి మనతో చెబుతున్న ఒక ఉన్నతమైన మాట, మన మనసులో స్థిరపరచవలసిన మాట ఏంటంటే, మిమ్మును హింసించే వారిని దీవించడం ఈ రోజు నుంచి మొదలు పెట్టండి, మీ కార్యాలు ఉన్నతమైన రీతిలో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఇంతకీ ఆయన మనకు చెప్తున్నాడు కదా, ఆయన ఏం చేశాడు? ఆయన మనకు చెప్తున్నాడు, మిమ్మల్ని హింసించే వారిని దీవించండి అని పౌలు గారు చెప్పాడు. మిమ్మల్ని శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని శపించే వారిని కూడా మీరు దీవించండి అని చెప్పి యేసయ్య చెప్పాడు. పౌలు గారు చెప్తున్న మాటలు అలాగే ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటలు అలాగే ఉన్నాయి. ఇంతకీ వీరు ఏమి చేశారో ఒక్కసారి మనం లేఖనాల్లో ఒకసారి చూస్తే, అదే లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో రాయబడిన ఒక చక్కటి మాట. యేసు ఆయన చెబుతున్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించండి. హల్లెలూయా. ఆయన చేయకుండా మనకి చెప్పట్లేదు, ఆయన చెప్పినదే మనకి బోధించినదే ఆయన చేస్తున్నాడు, ఆయన చేసిందే మనకి బోధిస్తున్నాడు. ఆయన ఏ విధంగా బ్రతికాడో, ఏ విధంగా జీవించాడో, ఏ విధంగా నడిచాడో, ఏ విధంగా ప్రార్థించాడో, ఏ విధంగా శ్రమ పొందాడో, ఏ విధంగా ప్రాణం పెట్టాడో, ప్రతీది మనకు క్షుణ్ణంగా తెలియజేసి వివరంగా తేటగా మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితంలో మిమ్మును హింసించే వారిని దీవించండి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. యెహోవా మిమ్మును దీవించునుగాక అని అంటే ఆమేన్ అని గట్టిగా చెప్తాం. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని చెప్తే ఆమేన్ అని చెప్తాం. పరలోకపు ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబడతాయి అని చెప్తే ఆమేన్ చెప్తాం. దేవుడు నన్ను దీవిస్తాడు అని సంబరపడతాం. కానీ ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మిమ్మును హింసించే వారిని మీరు దీవించండి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ 3 విషయాలు ఈ రాత్రి మనం ధ్యానిస్తే, ఏ మాటలు చూసినా, ఏ వచనంలో చూసినా, ఏ ఆయన చెప్పినటువంటి ప్రతి పలుకులు మనం గమనించినా, ప్రతి చోట మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించండి అంటే బాగుండేది, మీకు ఏదైనా పంచి ఇచ్చే వాళ్ళని మీరు పంచివ్వండి అంటే బాగుండేది, మీకు ఏదైనా మేలు చేసిన వాళ్ళకి మేలు చేయండి అంటే బాగుండేది మనకు తెలిసినంత వరకు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు, మీకు మేలు చేసిన వారికి మేలు చేయడం కాదు, మీకు ఏదో లాభం వచ్చిన వారికి మీరు లాభం కలుగు చేయడం కాదు, మిమ్మల్ని ఏదో ఒక 100 రూపాయలు ఇచ్చారని వారికి మీరు ఇంకొక 100 రూపాయలు వేసి ఇవ్వడం కాదు,
మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో, దూషిస్తున్నారో, శపిస్తున్నారో, మిమ్మల్ని నోటికి వచ్చిన మాటలు అంటున్నారో వారిని దీవించే మనసు మనకి దేవుడు కలుగు చేయునుగాక. మన నోట దీవెన వచనమే దేవుడు పలికించునుగాక. ఒక భక్తుడు అంటాడు, దీవించుట నాకు సెలవాయను, నేను దీవించాను. నా నోట దేవుడు దీవెన వాక్కు ఉంచాడు, నేను దీవించాను. నేనెవరిని శపించడానికి? శపించడానికి నీవు తీసుకొచ్చావు. ఇశ్రాయేలు ప్రజలందరినీ శపించడానికి నాకు డబ్బు ఇచ్చావు, బంగారం ఇచ్చావు, బలిపీఠం కట్టమని సెలవిచ్చావు. కానీ నేను శపిద్దామని నోరు తెరిచిన దీవెన వచనమే దేవుడు నా నోట ఉంచుతున్నాడు. హల్లెలూయా. దీవించమని నాకు సెలవయ్యింది. వారు శత్రువు కావచ్చు, మిత్రులు కావచ్చు, నాకు క్షేమం కలుగు చేసేవారు కావచ్చు, నష్టం కలుగు చేసేవారు కావచ్చు, నా మీద పగబట్టిన వారు కావచ్చు, నన్ను ప్రేమించేవారు కావచ్చు, ఎవరైనప్పటికీ నా నోట దేవుడు దీవించమని సెలవిచ్చాడు. ఆ దీవెన వచనమే వారి మీద నేను పలుకుతాను. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన మిమ్మల్ని హింసించు వారు ఎవరున్నా వారిని శపించొద్దు, దీవించండి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఆయన చెబుతున్నాడు ఏం చేశాడు అని మనం చదివితే లోకాసువార్త 23:34 యేసుక్రీస్తు ప్రభులు వారు బిగ్గరగా చెబుతున్న మాట. ఎక్కడ చెబుతున్నాడు? నేల మీద కాదు. ఎక్కడ చెబుతున్నాడు? కొండ మీద ప్రసంగంలో కాదు. ఎక్కడ చెబుతున్నాడు? ఒక మిద్దె మీద నిలబడి కాదు. ఎక్కడ చెబుతున్నాడు? ఒక పడవలో, ఒక సింహాసనంలో కూర్చొని కాదు. ఆకాశానికి భూమికి మధ్యన సిలువలో వేలాడుతూ ఆయన పలుకుతున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఎప్పుడు చెప్తున్నాడు ఆయన? ప్రాణం విలవిలలాడిపోతున్న పరిస్థితులు చెప్తున్నాడు. శరీరం అంతా గాయాల పాలైపోయి శరీరం అంతా వణికిపోతున్న పరిస్థితిలో చెబుతున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు ఆయన? గొంతు ఎండిపోతున్న పరిస్థితిలో. ఎప్పుడు చెప్తున్నాడు ఆయన? ఆకాశానికి భూమికి మధ్యన మిట్ట మధ్యాహ్నపు వేళ ఎండలో వేలాడుతున్న పరిస్థితులు ఆయన చెబుతున్నాడు. నాకెందుకయ్యా ఈ బాధలో? నన్నెందుకయ్యా భూమి మీదకి తీసుకొచ్చావు? నన్నెందుకయ్యా నీ పని కోసం నిలబెట్టావు? నన్నెందుకయ్యా ఈ విధంగా కష్టపెడుతున్నావు అని పలకట్లా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. వాస్తవానికి వాళ్ళు తెలియకుండా చేయలా. కొరడాలతో కొట్టాలనే కొట్టారు, శరీరం చీల్చాలని చీల్చారు, రక్తం చిందించాలని చిందించారు. వాళ్ళు ఎన్ని తెలిసి చేసినా ఆయన ఒకే ఒక మాట అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి ఎరుగరు. అసలు వాళ్ళకి తెలియదయ్యా, వీరిని క్షమించు. ఈ రోజున మనలో క్షమించే అనుభవం, క్షమించే గుణం మనం కలిగి దేవుని కొరకు జీవించే వారిగా మనము మార్చబడుదుముగాక. ప్రతి దానిలో వాళ్ళనా నేను క్షమించనండి, వాళ్ళనా ఇక క్షమించడం నా వల్ల కాదండి, నాకెంత నష్టం కలుగు చేశారు, వాళ్ళనా క్షమించడం నా వల్ల కాదండి, నాకెంత మోసం చేశారు, వాళ్ళని నమ్మి ఎంత మోసమని అంటుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని హింసించే వారిని మీరు దీవించండి. హల్లెలూయా. ఆ దీవించే గుంపులో మనము చేర్చబడుదుముగాక. యేసయ్య ప్రేమను చూపించే గుంపులో మనము చేర్చబడుదుముగాక. పౌలు గారు అదే మార్గంలో నడుస్తున్నాడు, అదే మాదిరికరమైన జీవితం జీవిస్తున్నాడు, అదే రకమైనటువంటి మాటలు సంఘానికి బోధిస్తున్నాడు. రోమా సంఘమా, రోమీలారా, ఒక్క మాట వినండి, ఆలకించండి. ఇదిగో మిమ్మల్ని హింసించే వారిని దీవించడం మీరు మొదలు పెట్టండి. నా దేవుడు మీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రాత్రి పౌలు గారు చెప్పిన ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుని మనం ధ్యానం చేస్తూ ఉండగా ఆ మాటలో మొట్టమొదటిగా మనకి కనబడుతున్న వ్యక్తి ఎవరంటే మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన సిలువలో నలిగిపోతూ, సిలువలో వేలాడుతూ, సిలువలో బాధ భరిస్తూ, సిలువలో శ్రమ సహిస్తూ ఆయన పలుకుతున్న ఒక చక్కటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. మరొక మాట మనం చూద్దాం, చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 60వ వచనంలో ఒక మాట చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 60వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికి
ఆ మాట పలికి నిద్రించాడు. నిద్రించడం అంటే పడక మీద పడుకోలా, ఆ మాట పలికి ప్రాణము విడిచాడు. ఈ రోజున ఆ వ్యక్తి ఎవరు అని మనం గమనిస్తే ఒక పరిచారకుడైన, ఒక పరిచర్య చేసే వ్యక్తి అయిన స్తెఫను. ఈ స్తెఫను ఎవరు? ఒక సేవకుడు కాదు. ఈ స్తెఫను ఎవరు? దేవునిలో ఒక అపొస్తలుడిగా పిలువబడిన వాడు కాడు. ఈ స్తెఫను ఎవరు? ఒక పరిచర్య చేసేవాడు. ఈ రోజున సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిచర్య చేసేవారు ఈ మాటను మనసులో పెట్టుకోవాలి. పరిచర్య నేను ఒక గొప్పవాణ్ణి కాదు, పరిచర్య నాకు ఒక హోదా అని కాదు, పరిచర్య నాకేదో ఒక గౌరవం అని కాదు. పరిచర్య చేసేవాడు ఈ ప్రేమ కలిగి ఉండేటట్లుగా దేవుడి కార్యాలు జరిగించునుగాక. స్తెఫను పరిచారకుడై సంఘంలో చేర్చబడిన నాట నుంచి పరిచర్య విషయంలో, నశించిపోతున్న ఆత్మల విషయంలో, సువార్తను ప్రకటించే విషయంలో, సేవకులకు సహకారిగా ఉండే విషయంలో, పని విషయంలో ప్రతి దినము కూడా నలగగొట్టబడిన వ్యక్తి. ఆ వ్యక్తి దేవుని పని కొరకు నలగగొట్టబడి ఉంటే వ్యతిరేకతలు వచ్చాయి. నమ్మకంగా అతను చేసుకున్నప్పుడు ఏ సమస్యలు రాలా. దేవుని పని చేయడం మొదలుపెట్టాడు, పరిచర్య చేయడం మొదలుపెట్టాడు, అభిషేకాన్ని పొందుకున్నాడు, ఆత్మపూర్ణుడిగా మార్చబడ్డాడు, దేవుని కొరకు నడుంగట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళిన వ్యతిరేకతలే, ఎక్కడికి వెళ్ళిన అవమానాలే, ఎక్కడికి వెళ్ళిన శ్రమలే, ఎక్కడికి వెళ్ళిన నిందలే, ఎన్ని ఎదురవుతున్నా ఎక్కడ వాటిని చూసి కృంగిపోలా, ఎక్కడ వాటిని చూసి ఎందుకులే నాకు ఈ బాధలు, పరిచర్య చేస్తే అంతా, చేయకపోతే అంతా, నా పని నేను చేసుకుంటాను అని విడిచిపెట్టలా. దేవుని కొరకు నమ్మకస్తుడిగా నిలబడ్డాడు. దేవుని పని కొరకు నమ్మకస్తుడిగా పని చేయడం ప్రారంభించాడు. ఆ రోజు నుంచి, ఆ నాటి నుంచి ఆ పని చేస్తున్నటువంటి స్తెఫను విషయంలో ఎన్నో వ్యతిరేకతలు వచ్చి, నువ్వు కూడా పరిచర్య చేస్తున్నావా, నువ్వు కూడా దేవుని పని చేస్తున్నావా, నువ్వు కూడా దేవునిలో నడుస్తున్నావా, నువ్వు కూడా దేవుని కొరకు జీవిస్తున్నావా అని ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఎక్కడ దేనిని బట్టి కృంగిపోక స్తెఫను దేవునిలో స్థిరంగా నిలబడ్డాడు. ఈ లోపు వ్యతిరేకతలు రానే వచ్చాయి, శత్రువుల మీద పడ్డారు. అందరూ గుమ్మిగూడి స్తెఫను ఒక్కడే మార్చబడిపోతే ఆ గుంపులో వాళ్ళందరూ ఎన్నో మాటలు మాట్లాడితే ప్రతి మాటకి జవాబిస్తున్నాడు. పైన కొన్ని వచనాలు రాయబడి ఉంటుంది. ఆ స్తెఫను మాట్లాడిన మాటలకు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది, ఇంత జ్ఞానం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయారంట. ఆయన చెబుతున్న మాటలను చూసి కొంతమంది పళ్ళు నూరారంట. ఆయన చెబుతున్న మాటలు చూసి కొంతమంది వెచ్చలివిడిగా వాళ్ళ రాళ్ళను చేతబట్టుకొని స్తెఫన్ని కొట్టడం మొదలు పెట్టారు. ఆ కొడుతూ రాళ్లతో కొడుతుంటే, రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు కన్నులు పైకెత్తి చూస్తున్నాడు. ఆకాశము తెరవబడటం, సింహాసనం దగ్గర తండ్రి యొద్ద కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు కన్నులారా చూడటం, ఇవన్నీ గమనించి ఇదిగో సింహాసనం, దేవుని సింహాసనం, ఆకాశం తెరవబడిందని నోటితో చెప్తా ఉంటుంటే వాళ్ళు ఇంకా రౌద్రులుగా మార్చబడిపోయి, క్రూరులుగా మార్చబడిపోయి కొడుతుంటే ఇక చనిపోతున్న పరిస్థితిలో ఒక్క మాట అంటున్నాడు. ఏమనంటే, ప్రభువా ఇదిగో ఈ నేరము వాళ్ళ మీద మోపకు అని చెప్పి ప్రాణం విడిచాడు. ఈ రోజున ఎంతమంది బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే హింసించే వారికి ప్రార్థించిన వారు ఎంతమంది, హింసలు పొందిన వారు ఎంతమంది, రంపాలతో కొయ్యబడిన వారు ఎంతమంది, కొరడాలతో కొట్టబడిన వారు ఎంతమంది. భక్తి అంటే ఇదేదో తేలికగా దొరికేదని కాదు. భక్తి అంటే ఇదేదో అవసరాలు తీర్చుకునేది కాదు. భక్తి అంటే ఏదో రకంగా కూటి కోసం పరుగులు తీసేది కాదు. దేవుని కొరకు ప్రయాసపడుతూ, దేవుని కొరకు నడుం కట్టుకొని, దేవుని కొరకు చావైనా బ్రతుకైనా నా దేవుని కొరకే అని పోరాడగలిగిన కృపను దేవుడు దయచేయునుగాక. స్తెఫను ఆ విధంగా పోరాడడం మొదలుపెట్టాడు. అక్కడ అందరి ఎదుట దేవుని సింహాసనం తెరవబడిందని చెప్తే వారి కన్నులు మూయబడిన వాడై సింహాసనాన్ని చూడలేక స్తెఫను మరింతగా రాళ్లతో కొట్టి చంపడం ప్రారంభించారు. రాళ్లతో కొట్టబడుతున్నా, చంపబడుతున్నా, రక్తము కారుతున్నా ఆ రాళ్ళు వచ్చి ఎక్కడెక్కడో నుదుటి మీద, కళ్ళు మీద, ముఖము మీద ఎక్కడ రాయి తగులుతుంటే అక్కడ గాయాల పాలైపోతున్న ఆ గాయాలన్నిటిని భరిస్తూ వచ్చిన స్తెఫను మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించండి అయ్యా, వీరిని క్షమించండి ప్రభువా, వీరిని క్షమించండి అని పలికి
ప్రాణము విడిచాడు, నిద్రించాను అని లేఖనాలు రాయబడింది. ఈ రోజున మాదిరికరమైనటువంటి జీవితం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనల్ని హింసించే వారిని మనం హింసించడం కాదు, మనల్ని హింసించారే అని చెప్పి మనం ఏడుస్తూ ఉండడం కాదు, హింసించే వారిని దీవించడం మనం మొదలు పెడితే ఆ దీవెన ద్వారా వారు ఆ హింసించే అనుభవంలో నుంచి మార్పు పొంది దేవుని బిడ్డలుగా మార్చబడేట్లు దేవుడు సహాయం చేయనుగాక. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. అదే రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 21వ వచనం చూడండి. 12:21 కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుదము. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరో కీడు చేశారని మనము కీడు చేసి మేలు పొందుకుందాం అని అనుకోవడం కాదంటండి. కీడు చేసిన వాళ్ళకు కూడా మనము మేలు చేసి కీడును జయించేవానిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. కీడు చేస్తున్నారా? చేయనివ్వండి. ఏదైనా శ్రమ రావాలని ప్రయత్నం చేస్తున్నారా? చేయనివ్వండి. ఏదొచ్చినా సరే మనము కీడుకు ప్రతి కీడు చేసేవారిగా కాక మేలు చేసి కీడును మనం జయించేవారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఈ అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని తేటగా ఎన్ని మాటలు సెలవిచ్చిన దాంట్లో మనం ప్రతిదీ గమనిస్తే ఎక్కడ మనం కీడు కలుగుతుంది, కీడు చేస్తున్నారు, నాకు ఇదిగో ఇంత నష్టం కలుగు చేస్తున్నారని బాధపడిపోతున్నాం. కానీ మనము కీడు చేసిన వారికి కూడా మేలు చేసి ఆ కీడును మనం జయించే వారికి దేవుడు మనకు అభిషేకాన్ని దయచేయునుగాక. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నోసార్లు దేవుడు మనకు బోధిస్తూనే వచ్చాడు. హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని కీడు చేసేవారికి కూడా మీరు మేలు చేయండి అని ఇన్ని చెప్తూనే వస్తున్నాం. ఇన్ని మాటలన్నీ వింటున్నాం, కానీ కొన్నిసార్లు వింటున్నట్లుగా విడిచిపెడుతున్నాం. కానీ ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మిమ్మును హింసించేవారిని మీరు దీవించడం మొదలు పెట్టండి. మిమ్మును హింసించేవారిని మీరు దీవించడం మొదలు పెట్టండి. మిమ్మును హింసించేవారిని మీరు దీవించడం మొదలు పెట్టండి. మీ శత్రువులు ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. అలా మనం చేయగలిగితే ఆత్మ సంబంధమైనటువంటి వరములను దేవుడు మనకు దయచేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ ఒకే మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ కీడును మనము జయించాలంటే మేలు చేత జయించాలి కదా. అలా జయించేవారు ఎలా ఉన్నారు ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. అక్కడ రాసిన మాట త్వరగా 4:12-13 నిందింపబడి స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసించబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. ఇంతగా మేము నలిగిపోతున్నా సరే, మరలా చదువుతున్నాను వినండి. స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నాం. మా పని మేము చేసుకుంటున్నాం, దేవుని పని చేస్తున్నాం. స్వహస్తములతో మేము కష్టపడి పని చేస్తున్నాం. ఇంకొక మాట అంటాడు, నిందింపబడుతున్నాం. ప్రతిరోజు నిందలే నిందలే నిందలే, అయినా మేము దీవించుచున్నాం. ఇంకొక మాట ఉంది, ప్రతిరోజు హింసించబడుతున్నాం, అయినా సరే ఆ హింసలను కూడా మేము ఏం చేస్తున్నాం? ఓర్చుకుంటున్నాం. ఇంకొక మాట అంటాడు, దూషింపబడుతున్నప్పటికీ కూడా మేము ప్రతి దోషణ చేయట్లా, బతిమాలుకుంటున్నాం వాళ్ళని. ఇంకా తర్వాత ఇంకొక మాట, ఇన్ని మేము కలిగి ఉంటే మా స్వహస్తాలతో మేము పని చేసుకొని మా కష్టాన్ని మేము తింటూ దేవుని పని మేము చేస్తూ ఉన్నప్పటికీ నిందింపబడుతున్నా, వాళ్ళని వాళ్ళని దీవిస్తున్నామే. ఎన్ని నిందలు మా మీద వేస్తున్నా వాళ్ళని దీవిస్తున్నామే. ఎన్ని హింసలు మా మీదకి వస్తున్నా వాటిని మేము ఓర్చుకుంటున్నామే. ఎన్ని రకమైనటువంటి వాళ్ళు కలుగు చేసేటువంటి దూషణలైనా వాళ్ళు మేము బతిమలాడుకుంటున్నామే. అయ్యా అయ్యా అంటే బతిమలాడుకుంటున్నామే. ఇన్ని మేము చేసినా ఎలా ఉన్నామో తెలుసా? లోకమునకు మురికిగా ఉన్నాం. ఎన్ని బాధలు పడుతున్నా, శ్రమలు పడుతున్నా, నిందలు అనుభవిస్తున్నా, ఓర్చుకుంటున్నా, బతిమలాడుతున్నా, కష్టపడిన స్వహస్తంతో కష్టపడింది తింటున్నా, దేవుని చేత ఆయన పని కొరకు నిలబడుతున్నా, హింసించబడుతున్నా, ఎన్ని పడుతున్నప్పటికీ కూడా లోకానికి ఎలా ఉన్నాం? మురికిగా. ఇంకొక మాట ఉంది, లోకమునకు మురికే కాదంట, లోకంలో ఉన్న అందరికీ ఇన్ని బాధలు అనుభవించేవాళ్ళు, శ్రమలు అనుభవించేవాళ్ళు, బతిమాలుకునేవాళ్ళు, దేవుని కొరకు నిలబడేవాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? అందరికీ పెంటగా ఉన్నారంట. ఇన్ని బాధలు ఎందుకండి? ఇన్ని బాధలు అవసరమా?
ఇన్ని శ్రమలు అవసరమని మనం అనుకుంటున్నాం, కానీ వీటన్నిటి ద్వారా అత్యధికమైనటువంటి కృపను దేవుడు మన పైన కుమ్మరించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. అత్యధికమైన కృప చేత దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ శ్రమలన్నీ దాన్ని చూసి, శ్రమలు చూసి భయపడక దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాల కొరకు పరుగులు తీసేవారికి మనము మార్చబడతాము గాక. ఈ శ్రమల్లో ఎలా ఉండాలో తెస్సలోనికి రాసిన పత్రిక ఒక మాట చూడండి. ఈ శ్రమల్లో మనం ఎలా ఉండాలో త్వరగా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాటను చదువుతున్నాను చూడండి. ఎవడును కీడునకు ప్రతి కీడైనను, ఎవనికైనను కీడునకు ప్రతి కీడు చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని నడుచుకొంటిరి. ఇది ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎల్లప్పుడూ సంతోషంతో మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి. అందుకేనండి లోకంలో సంతోషం మనకు కలగదు, లోకంలో ఏ సంతోషాన్ని మనం పొందలేం. కానీ దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ సంతోషంతో నింపబడేట్లు దేవుడు మనల్ని బలపరచునుగాక. లోకానికి మురికిగా ఉన్నాం, అందరికీ పెంటగా ఉన్నాం, అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇలా ఉన్నారే, వీళ్ళకి ఇలా ఉన్నానే అని భయపడడం కాదు. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ సంతోషపడేవారిగా మనల్ని దేవుడు బలపరచునుగాక. అలా సంతోషించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుని సన్నిధిలో మనము దూషించబడుతున్నామా, ఓర్చుకుంటున్నాం, హింసించబడుతున్నామా, సహిస్తున్నాం. ఏ శ్రమ వచ్చినా వాళ్ళని మనం బతినాడుకుంటున్నాం, కష్టపడి పని చేసుకుంటున్నా. ఏ శ్రమ వచ్చినప్పటికీ కూడా అందరికీ మనం తట్టుకున్న దాన్ని బట్టి చూసి లోకంకి మురిగ్గా కనపడుతున్నాం, అందరికీ పెంటగా కనపడుతున్నాం. కానీ దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందించే కృప మనకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆ విధమైనటువంటి కృప చేత మనం నింపబడాలంటే ప్రతి క్షణం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కృపాక్షేమాలు మనం పొందుకునే వారిగా మనం మార్చబడదుము గాక. చివరికి ఒక మాట చూపిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఆ మాట చదువుకొని ఇంకొక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు వారే మనకు మాదిరి. ఆమేన్ చెప్పండి. యేసు క్రీస్తే మనకు దారి. ఆమేన్ చెప్పండి. యేసు క్రీస్తే మనకి మార్గం. ఆమేన్ చెప్పండి. ఆయనలోనే మన జీవం దాగి ఉంది. ఆ జీవం మనల్ని నిత్యత్వానికి నడిపించేటట్లు దేవుడు సహాయం చేయునుగాక. ఇక్కడ మనం చూసినట్టయితే యేసు క్రీస్తు ప్రభుల వారే హింసించబడ్డారండి. మనం ఎంత? యేసయ్యనే హింసించారండి, యేసయ్యనే శ్రమ పెట్టారండి, యేసయ్యనే బాధ పెట్టారండి. మనం ఎంత? ఆయన చదవండి ఒకసారి ఆ మాట తీస్తే. ఆయన అసలు ఏ పాపం చేయలేదండి. ఆయన నోట ఏ కపటమైన మాట పలకలా, ఎవరిని దూషించలా, ఎవరిని తిట్లా, పనికి మాలనోడాని కూడా అనలేదు, ఎవరిని కూడా పిలవలా. అందరిని నా బిడ్డలారా అని అందరిని పేరు పెట్టి పిలిచాడు. ఒక్కొక్కరిని ఎవరిని ఎంత ప్రేమగా పిలిచాడో మనకు తెలుసు. కానీ ఆయన నోట ఏ కపటం కనపడలా, ఆయన ఏ పాపం చేయలా. అయినా దూషించబడ్డాడండి యేసయ్య. బదులు మాట్లాడాల. మనం ఎంత? మనం ఒక్క మాట అంటే ఊరుకుంటామా? ఒక్క మాట అంటే 100 మాట్లాడతాం, ఒక్క మాట అంటే దానికి 100 పదాలు తీస్తాం. ఆయన దూషించబడి బదులు మాట్లాడలేదంటండి. ఇంకా శ్రమ పెట్టబడినప్పటికీ కూడా బెదిరించలేదు. తర్వాత ఎన్ని శ్రమలు వచ్చి ఎంతమంది బెదిరించినా బెదరక, నా దేవుడు నాకు న్యాయము కర్తగా ఉన్నాడు, నాకు న్యాయం తీరుస్తాడు అని ఆయనకు అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనం ఎవరికి అప్పగించుకోవాలి? మనకు మాదిరి ఉంచిన ఆయనకు మనం అప్పగించుకొని ఈ ఆత్మీయ యాత్రలో మనం ముందుకు జీవించేవారిగా, కొనసాగించబడేవారిగా దేవుడు సహాయం చేయునుగాక. చివరిగా ఒక వచనం అదే కింద 3వ అధ్యాయంలో 9వ వచనం చదవండి.
ఎన్ని శ్రమలు పెట్టబడినా, హింసించే వారిని దీవించినా, శపించే వారిని ప్రేమించినా, ఎవరి కొరకు ప్రార్థన చేసినా, ఎన్ని బాధలు అనుభవించినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఓర్చుకున్నా, సహించినా, ఎదురు మాట్లాడకపోయినా, బెదిరించిన వారికి ఏ బతిలాడుకున్నా, ఇన్ని చేసినా మనం అందరికి మురికిగా ఉన్నా, పెంటగా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఎల్లప్పుడూ ఆనందించాలన్నాడు కదా. ఇక్కడ ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు? మీరు ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికే పిలవబడ్డారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం ఎవరమో తెలుసా? ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడ్డాం. ఆమేన్ చెప్పండి. ఆశీర్వాదం ఊరికే రాదు, ఆశీర్వాదం తేరగా వచ్చేది కాదు. ఇన్ని శ్రమలలో నలగగొట్టబడితే, ఇన్ని శ్రమలలో పుటమ వేయబడితే, ఇన్ని శ్రమలను ఓర్చుకొని సహించుకొని ఈ శ్రమలన్నిటిని తట్టుకొని తాళుకోగలిగితే మనము ఆశీర్వాదానికి పిలువబడిన వారమని అప్పుడు మనకు అర్థమవుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆశీర్వాదానికి పిలువబడ్డారని మాట మాట్లాడుకుంటే సరిపోదు. ఈ ఆశీర్వాదానికి పిలువబడిన మనం శ్రమను సహించే వారిగా ఉండాలి. ఈ ఆశీర్వాదానికి పిలువబడిన మనం హింసించే వారిని దీవించే వారిగా ఉండాలి. ఈ ఆశీర్వాదానికి పిలువబడిన మనం శత్రువులను ప్రేమించే వారిగా ఉండాలి. ఈ ఆశీర్వాదానికి పిలువబడిన మనం హింసించే వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ ఆశీర్వాదానికి పిలువబడిన మనం క్షమించే వారిగా ఉండాలి. ఈ ఆశీర్వాదానికి పిలువబడిన మనం ఎల్లప్పుడూ ఆనందించే వారిగా ఉండాలి. ఈ ఆశీర్వాదానికి పిలువబడిన మనం మురికిగా అనిపించినా, పెంటగా అనిపించినా సహించే వారిగా ఉండాలి. ఈ ఆశీర్వాదానికి పిలువబడిన మనము దేవునిలో ఎల్లప్పుడూ కూడా ఆయన కొరకు కనిపెట్టే వారిగా మనము నిలబడేట్లు దేవుడి కృప అనుగ్రహించునుగాక. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా హింసించే వారిని దీవిస్తున్నామా? శపించే వారిని ప్రేమించగలుగుతున్నామా? శత్రువులను ప్రేమించగలుగుతున్నామా? శపించే వారి కొరకు, దూషించే వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒక్కసారి ఈ రాత్రి మనం ఆలోచించుకోగలిగితే ఇవన్నీ జరిగితేనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటాడు. ఇవన్నీ కలిగితేనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపుతాడు. ఇవన్నీ క్రమముగా మారితేనే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి ఆత్మపూర్ణులుగా మార్చబడి జీవించే వారిగా, ఎల్లప్పుడూ యుగ యుగాలు ఆయనతో జీవించే వారిగా మనం మార్చబడతాం. ఒక్క క్షణం ఈ మాటలు విన్న తర్వాత ఎవరికి వారు ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. ఎవరికి వారు లేచి నిలబడండి. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మిమ్మును హింసించే వారిని దీవించండి. మిమ్మును హింసించే వారిని దీవించండి. మిమ్మును హింసించే వారిని దీవించండి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట, ఆయన మాట్లాడిన ప్రతి మాటని ఒక్క క్షణం మరలా జ్ఞాపకం చేసుకొని ఎవరికి వారి హింసించే వారిని దీవించండి. శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని శపించి దూషించే వారి కొరకు ప్రార్థన చేయండి. మాదిరి ఉంచిపోయిన ఆయన సిలువలో వేలాడుతూ మాట్లాడుతున్నాడు, వీరిని క్షమించండి. ఆ మాదిరి ఉంచిపోయిన మార్గంలో నడిచిన వ్యక్తి అంటున్నాడు, మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. ఆ మాదిరిలో నడుస్తున్న వ్యక్తి అంటున్నాడు, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను క్షమించేవానిగా మార్చబడాలి. క్షమించే గుంపులో నేను నడిపించబడాలి. నా పట్ల కార్యాన్ని చేయవా? నా పట్ల కార్యాన్ని చేయవా? మేలు చేత కీడుని నేను జయించాలయ్యా. లోకమునకు ఒకవేళ నేను మురికిగా ఉన్నా, లోకమునకు ఒకవేళ నేను పెంటగా అనిపించినా, నేను నీ సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం చేత నింపబడాలి. కార్యాన్ని చేయండి ప్రభువా. క్రీస్తు శ్రమ పెట్టబడ్డాడని, బదులు చెప్పలేదని, దూషించబడి మౌనంగా ఉన్నాడని తేటగా మీరు మాట్లాడుతూ వచ్చారు. అట్టి గుంపులో మేము ప్రతి దినము కూడా నీ కొరకు సాక్షులుగా జీవించడానికి కృపను అనుగ్రహించండి. ఎల్లప్పుడూ నీ యందు ఆనందించేవానికి మమ్మల్ని బలపరచండి. ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మీరు మమ్మల్ని పిలిచిన ఆ పిలుపును మేము గట్టిగా చేపట్టుకొని ఆ పిలుపుకు తగినట్లుగా జీవించేటట్లు సహాయం చేయండి. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే ఒక క్షణం ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా.
నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడానైతినే. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందెదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే
పరిపూర్ణత చెందెదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. యేసయ్యా ఏమని వివరింతును, నేనేమని 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 వివరింతును. ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. రిబా శబర బల రబ గబతురా రిబా రబ ధిరిలి రిబా శబర బల రబ ధిర రబ ధిరి రబ రక ధిరిలి రిబా శబర బల రబ ధిర రబ ధిరి రిబా శబర రికవ రబ రబ ధిరిలి రిబా శబర బల రక ధిర రబ ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ప్రేమగల ప్రియా పరలోకపు తండ్రి, శక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మరొక్కసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. కనికరించే దేవుడవు, కృపావాత్సల్యతను నిత్యము చూపించే దేవుడవు. ఇదిగో నాయన, ఈ సంవత్సరంలో 328 రోజుల పాటు మమ్ములను, మా కుటుంబాలను, సంఘాన్ని, పరిచర్యను మీ రెక్కల నీడలో భద్రపరిచారు కదయ్యా. ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆయుష్ను పొడిగించారు, సజీవులుండి భూమి మీద సజీవులుగా నిలబెట్టారు. మీ పని చేయడానికి, మీ కొరకు సాక్షులుగా జీవించడానికి నిత్యము కృపను అనుగ్రహిస్తున్నారు తండ్రి. రాత్రిగల సమయంలో
నీ సన్నిధిలో చేరిన బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, దీవించండి, శత్రువులను ప్రేమించండి. ఎంత తేటగా మాట్లాడుతూ వచ్చారయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం. మీరు మాకు మాదిరి ఉంచిపోయినట్లుగా శ్రమలలో, కష్టాలలో, మరణమే సమీపిస్తున్న సమయంలో కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు క్షమించమని. అదే రీతిగా స్టెఫను కూడా మాట్లాడుతూ వచ్చాడయ్యా క్షమించమని. పౌలు గారు అంటున్నాడు, కీడునకు కీడు చేయక మేలు చేసి కీడును జయించండి అని. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని మీరు లేఖనాల ద్వారా పలికినా మాట్లాడినా ప్రతి మాటలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో మరొక్కసారి అడుగుపెట్టిన ప్రతి వారిని దీవించండి, ఆశీర్వాదానికి వారసులుగా మార్చండి. ఆశీర్వాదమునకు వారసులుగా మార్చబడ్డానికి పిలువబడ్డారని మీరు లేఖనాల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా ప్రతి వారు ఆ విధంగా ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడడానికి శ్రమైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, బలహీనతైన, ఉపద్రవమైన ప్రతిదానిని కూడా ఆనందించగలిగే భాగ్యాన్ని ప్రతివానికి దయచేయండి. ఈ విధంగా మీరు మాట్లాడుతూ బలపరుస్తున్న ప్రతి మాటలు బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రిగల సమయంలో నీ సందులో అడుగుపెట్టిన ప్రతి వారిని ఆశీర్వదించండి, పేరు పేరున దీవించండి. చిన్న బిడ్డలు ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తును దయచేయండి. వృద్ధాప్యులు ఉన్నవారు ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. సేవకులకు, కుటుంబానికి నీ కృపను అనుగ్రహించండి. నీ కృపాక్షేమాలు తోడుగా ఉంచి నడిపించండి, బలపరచండి. మరొక్కసారి నీ సన్నిధి నిత్యము తోడుగా ఉంచమని కార్యాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ రేపటి దినాన జరగబోతున్న పరిశుద్ధుల ఆదివారపు ఆరాధనను మీరు మహిమకరంగా జరిగించండి. మంచి వాతావరణం దయచేయండి. అనేక మంది నూతన ఆత్మలు నడిపించండి. ఒక ప్రవాహం వల్లే ప్రజలు నీ సంధికి రాగలగలయ్యా. మందిరం పట్టసాలంత విస్తారమైన ఆత్మలను మీరు దయచేయండి అయ్యా. వాడబడే ప్రతి పరికరాలపైన మీ రక్త ప్రోక్షణ, నీ సంధికి రావాలనుకున్న ప్రతి బిడ్డలకు కాపుదల, క్షేమానికి దయచేసి వారు వచ్చే ప్రయాణాల్లో తోడే ఉండండి. రానివ్వకుండా అడ్డుపడే ప్రతి దుష్టుడు వాడి క్రియలను లయపరచండి. కుటుంబాలు నీ సన్నిధి నడిపించండి. ప్రారంభ ప్రార్థన కన్నా ముందే నీ సన్నిధిని ఇక్కడ ఉంచండి. ప్రారంభ ప్రార్థన ద్వారా మీరు మహిమను పొందుకోనండి. పాడే ప్రతి పాటల ద్వారా మహిమను పొందుకోనండి. సాక్ష్యాలు చేసే ప్రతి ప్రార్థనలు, ఆత్మారాధన మీ దాసులు నిలబెట్టుకుని మీరు మాట్లాడి ప్రతి విషయంలో మీరు మహిమను పొందండి. ఆరాధనంతరం మీ దాసులు ఎవరెవరి కొరకు తలల మీద చేతులుంచి ప్రార్థించిన నీ దాసుని హస్తాలు మరుగు చేయండి, చాచిన నీ బాహువును చాపండి. బలమైన కార్యాలు చేసి మహిమను పొందండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోనండి. అటు కార్యాలు మీరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దినాన పాలపంపులు పొందిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మరొక్కసారి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును కృపా సమాధానములు సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను కుటుంబాలను దీవించునుగాక.